హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్విస్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, మా తిరుమల దర్శనం అయిన తర్వాత మేము కంచి బయలుదేరుతున్నాము. సో మా తిరుమల వ్లాగ్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని పెడతాను, చూడండి. సో కంచి కామాక్షమ్మ దర్శనం కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కంచి వెళ్ళడం ఫస్ట్ టైం. కంచి చేరుకున్నాము. కంచి చేరుకున్నాక మేము ముందుగానే బుక్ చేసుకున్న హోటల్కి వచ్చేసాము. ఇంకా ఇది మా రూమ్ అన్నమాట. స్పెషల్గా ఏంటి అంటే ఇక్కడ రూమ్లో కంచి కామాక్షి అమ్మ ఫోటోని పెట్టారు. చూడగానే ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా అక్కడ దండం పెట్టుకున్నాము, కంచి కామాక్షి అమ్మ. సో తర్వాత మా హోటల్ పక్కనే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసుకున్నాము. టిఫిన్ చేసుకొని ఇంకా రిలాక్స్ అయిపోయాము. రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ దర్శనం కోసం వెళ్తున్నాము. అమ్మవారి దర్శనం కోసం మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేసాము. సో ఇక్కడ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది కంచి కామాక్షి అమ్మ టెంపుల్. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతుంది కంచి కామాక్షి అమ్మ ఆలయము. అయితే కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థానం అని అంటారు. కా అంటే సరస్వతి రూపము, మా అంటే లక్ష్మీ రూపము, అక్షి అంటే కన్ను అని అర్థం అన్నమాట. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంలో కొలువై సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా మనకి దర్శనమిస్తారు. అయితే ఇక్కడ కామాక్షి అమ్మ టెంపుల్ స్థల పురాణం ఏంటి అంటే, దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతోషించిన శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహం చేసుకున్నారు అని చెప్తారు. ఇక్కడ ఈ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి. అయితే ఎక్కడికి మేము వెళ్ళినా కూడా అక్కడ స్థల పురాణం ముందు తెలుసుకుంటాం అన్నమాట. అయితే అమ్మవారు చూసారా ఎంత సుందరంగా కనిపిస్తున్నారు. పద్మాసనంలో మనకి దర్శనం ఇస్తారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు, అంటే బలి కోరుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతిపరిచారు అని చెప్పారు. ఇక్కడ శ్రీచక్రానికి స్పెషల్గా పూజలు కూడా చేస్తారన్నమాట. ఇంకా ఈ కామాక్షి అమ్మ టెంపుల్ ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మాకు చాలా నచ్చింది. ఎంత పెద్ద గుడి అంటే చాలా పెద్ద గుడి అన్నమాట. అసలు చెప్తూ ఉంటే మాటలు సరిపోవు, అంత బాగుంది. మేము పొద్దున్నే దర్శనం కోసం వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం తొందరగా వెళ్ళినట్టుగా అయితే అభిషేకంకి మేము అందుకునే వాళ్ళం, బట్ అభిషేకం మిస్ అయిపోయాం. దర్శనం అయితే ఖాళీగా టెంపుల్ ఉండడం వల్ల 2 సార్లు మేము దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి అవన్నీ వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ కోనేరు ఎంత బాగుంది అంటే చాలా బాగా అనిపించింది. మాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మేము అక్కడే చూసుకున్నాము. చాలా బాగుంది. గోపురం కూడా చాలా పెద్దగా ఉంది. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఏకాంబరేశ్వర స్వామి స్థల పురాణం ఏంటి అంటే, పంచభూత లింగాలలో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే వాటిలోని పృథ్వీలింగం కాంచీపురంలో కొలువై ఉందంట. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. భూమిని సూచిస్తుందంట, కనుక ఇది పృథ్వీలింగం అని చెప్తారు. ఇక్కడ ఆలయంలో ఉన్న విగ్రహము ఇంకా ఉత్సవ విగ్రహము 2 మట్టితోనే చేశారంట. ఇక్కడ 4 వైపులా చాలా పెద్ద గాలిగోపురాలు 4 ఉంటాయి. ఆలయంలో మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఇంకా 1008 శివలింగాలు కూడా ఉంటాయి. అవన్నీ మేము చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఇక్కడ 3500 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు ఉండేదంట. చెట్టు కింద స్వామి అమ్మవార్లు వధూవరులుగా దర్శనం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ చెట్టు లేదు, కానీ మామిడి చెట్టు కాండంని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచారు. 3500 సంవత్సరాల మామిడి చెట్టు కాండాన్ని అలాగే ఉంచి వెండి తొడుగుతో దాన్ని అలాగే పెట్టారు. అద్దాల మండపంలో ఉంటుంది.
ఇంకా ఏకాంబరేశ్వర స్వామి చూసారా ఎంత అందంగా అలంకరించి ఉంచారో, చాలా బాగున్నారు ఏకాంబరేశ్వర స్వామి. ఇక్కడ అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటారు, ఒళ్ళో కుమారస్వామిని కూర్చోబెట్టుకొని ఉంటారన్నమాట. అయితే గుడి దర్శనం చేసుకొని వచ్చాక ఇట్లా మండపం కనిపిస్తుంది. గాలి గోపురాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి, మనం చూస్తేనే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసుకున్నాము. టిఫిన్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మేము ఒక స్పెషల్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అదే కాంచీపురంలో ఉన్న ఉలగలంత పెరుమాళ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, పూర్వం మహాబలి అనే చక్రవర్తి ఉండేవారు. ఈయన ఋషుల దగ్గర మంచి రాజు అని పేరు తెచ్చుకున్నారంట. ఆ విజయ గర్వంతో తనను ఎవ్వరూ ఏమీ చేయలేరు, తనంత శక్తివంతులు ఎవ్వరూ లేరు అని అనుకుని దేవతల రాజు అయిన ఇంద్రుణ్ణి ఓడించి అతన్ని స్వర్గం నుంచి పంపించేశారంట. ఈ విషయం ఋషులందరూ వెళ్ళి స్వామివారికి చెప్పగా స్వామివారు వామన అవతారంలో వచ్చి మహాబలి చక్రవర్తిని ఇక్కడ 3 అడుగులు దానంగా ఇవ్వమని అడుగుతారంట. అప్పుడు దానికి మహాబలి అంగీకరించి అలాగే స్వామి అంటారు. అయితే త్రివిక్రముడుగా మారి 1 అడుగు భూమి మీద, మరొక అడుగు ఆకాశం మీద వేస్తారు. మరొక అడుగు ఎక్కడ వేయాలి అని అడుగగా బలిచక్రవర్తి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గమనించి తన తల మీద వేయమంటారు. బలిచక్రవర్తి తల మీద కాలు పెట్టి తొక్కడంతో బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతారంట. నిజంగా ఆ దృశ్యం ఇక్కడ మనకి కళ్ళకి కట్టినట్లుగా లోపల స్వామివారు 35 అడుగుల వామనమూర్తిగా మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వరదరాజ పెరుమాళ్ దర్శనం కోసం వెళ్తున్నాము. ఈ వరదరాజ పెరుమాళ్ స్థల పురాణం ఏమిటి అంటే, బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేశారు. పాలేరు నది అప్పట్లో వేగవతి అని పిలిచేవారంట. ఆ ప్రవాహానికి కొట్టుకుపోతుంటే విష్ణువు ఆ ప్రవాహానికి ఫ్లాట్గా అంటే లైన్ డౌన్గా అయిపోయి ఆ ప్రవాహాన్ని ఆపి ఆ యజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా చేశారంట. విష్ణువు ఇక్కడ 1000 సూర్యుల తేజస్సుతో అతివృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవించారంట. లోపల నరసింహస్వామి పైన రాతి విగ్రహం కూడా ఉంటుంది. దాన్ని మనం దేవరాజ పెరుమాళ్ అని పిలుస్తారంట. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి అంటాము, ఇక్కడ పెరుమాళ్ అంటారు. అంతే, ఏ పేరుతో పిలిచిన స్వామివారు మనందరికీ ఒక్కరే స్వామి. ఈ వరదరాజస్వామి టెంపుల్లో ఉన్న మండపంలో కింద రాళ్ళు తిరుగుతూ ఉంటాయి. వీటిని రొటేటింగ్ స్టోన్స్ అని అంటారు. అంతేకాదు ఇక్కడ స్టోన్స్ ఒక్కో సౌండ్ ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కో స్టోన్ ఒక్కో సౌండ్ చేస్తుంది. ఇంకా వరదరాజస్వామి ఉత్సవమూర్తి ఇది ఎంత బాగుంది కదా. ఇంకా మనం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. అసలు ఇది ఎన్ని వందల ఏళ్ల క్రితం టెంపుల్ అనేది మనం చెప్పలేమన్నమాట. చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడాను. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో స్వామివారు ఉన్నారు. ఇక్కడ అందరూ పెరుమాళ్ అంటారు కదా, సో ఇంకా పేర్లన్నీ మాకు కన్ఫ్యూజన్ ఉన్నాయి. అయినా ఏదైనా సరే విష్ణుమూర్తియే. సో ఇక్కడ స్వామివారిని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామి నించొని ఉంటారు. ఇంకా చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంటారు ఇక్కడ స్వామి. సో ఇక్కడ వరదరాజస్వామి దర్శనం అయిపోయాక ఇంకా మీరు వినే ఉంటారు కదా, బంగారు బల్లి వెండి బల్లి అని, అవి ఉండేవి కూడా ఈ టెంపుల్లోనే. ఇక్కడ నుంచి మేము బంగారు బల్లి వెండి బల్లి దర్శనం కోసం వెళ్తున్నాము. బంగారు బండి బల్లులకు సంబంధించిన పురాణ కథ కూడా ఒకటి ఉందంట. అయితే గౌతమ మహర్షి వద్ద శిష్యులు 2 ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు రోజు నది తీరానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఒకరోజు నీళ్లు తెస్తూ ఉంటే కుండలో బల్లి పడిపోయిందంట, కానీ అది వాళ్ళు చూసుకోలేదంట. ఆ తర్వాత అది చూసిన గౌతమ మహర్షికి కోపం వచ్చి వాళ్ళిద్దరికీ శపించేశారంట, బల్లులుగా మారిపోండి అని. ఆ శాప విముక్తి కోసం వాళ్ళు ఏం చేయాలి అని గౌతమ మహర్షికి చాలా వేడుకున్నారంట. వేడుకుంటే దీంతో పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి మీరు స్వామివారిని పూజ చేసుకోండి, స్వామి మీకు ఎప్పుడైనా మోక్షం కలిగిస్తారు అని చెప్తే వాళ్ళు అలాగే పూజ చేసుకున్నారంట. ఒకరోజు వాళ్ళకి మోక్షం లభించిందంట. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడంతో వాళ్ళు బంగారు వెండి రూపంలో అలాగే అక్కడ ఉండిపోయారంట. ఎవరైనా బల్లిని అనుకోకుండా ముట్టుకున్నా లేకపోతే వారిపై బల్లి పడినా అది దోషం కాబట్టి ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్న ఆ బల్లి పడిన దోషం పోతుంది. సో ఇక్కడి నుంచి మేము చిత్రగుప్తుని ఆలయంలోకి వెళ్ళాము. ఇది నిజంగా ఎంత బాగుందంటే లోపల మీరు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుస్తుంది కదా, షాపింగ్కి, నా ఫేవరెట్ షాపింగ్కి. సో
సో కంచిలో టెంపుల్స్ అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఫైనల్ టచ్గా మా వారైతే షాపింగ్కి తీసుకొచ్చారు. నాకు అస్సలు గుర్తులేదు, ఆయనే గుర్తు పెట్టుకొని తీసుకురావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫస్ట్ అయితే ఒక శారీ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకో షాప్కి కూడా తీసుకొచ్చారు. ఇంకా తీసుకో అనేసరికి ఇంకా ఆగుతామా మనం. ఇంకా నేను మొత్తం 4 శారీస్ తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. సో ఫైనల్ టచ్ అద్దరిపోయింది కదా. ఇంకా అక్కడి నుంచి మేము శరవణ భవాకి వెళ్ళాము. ఫుడ్ అయితే అథెంటిక్గా చాలా బాగుంది. బాగా అక్కడ తినేసి ఇంకా అక్కడి నుంచి మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సాన్వీస్ క్రియేషన్స్. బాయ్ ఫ్రెండ్స్.